ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్కే పరిమితం కావటాన్ని ఎలా చూడాలంటారు? బికాజ్ మామూలుగా సర్వేలు అవి ఇవి చూస్తే 10-12 అలా వచ్చాయి ప్రీపోల్ చూస్తే, కానీ అనూహ్యంగా రిజల్ట్స్ తర్వాత చూస్తే మీరు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఓట్ పోలింగ్ పెరగొచ్చు కాక, బట్ స్టిల్ 19 స్థానాల్లో అంటే దగ్గర దాకా వచ్చి ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. రెండవ స్థానాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా స్థానాల్లో ఓట్ షేర్ అనేటువంటిది పెరిగినటువంటి పరిస్థితి ఉంది. రాబోయేటువంటి రోజుల్లో అంటే సర్వేలలో ఫలితాలు ఏవైతే ఉన్నాయో, సర్వేలలో ఎగ్జిట్ పోల్లో 2 నుంచి 5, 2 నుంచి 4 ఈ రకంగా ఇచ్చినటువంటి సర్వేలను దాటి 8 స్థానాలు వచ్చినాయి. ఇంకా కొన్ని స్థానాలు మాకు వచ్చేటివి. సరే, కన్వర్ట్ కాలేదు. దుబాయ్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. హనుమంత గారు. హలో హనుమంత్ రెడ్డి గారు, ఎస్, మీ క్వశ్చన్స్ అడగండి. లక్ష్మీనారాయణ గారితో ఎస్, మాట్లాడండి హనుమంత్ గారు. అన్న నమస్తే. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. అన్న, మీ మొన్న రిజల్ట్ గురించి అన్న, ఎందుకన్నా మీరు గిట్లా చేస్తారు? మన వాళ్ళందరూ మీరు అనవసరంగా బాన్స్వాడ్ ఎందుకు వెళ్ళారు? మీరు అదే ప్లేస్ లో ఉంటే మీరు ఎంత మంచిగా విన్ అవుతుంది అన్న. ఇది ఏం చేస్తారో అర్థమవుతలేదు అన్న. మేము ఒక 20-30 సంవత్సరాలు కష్టపడ్డామన్న బీజేపీ కోసం. మీరు బాన్స్వాడ వెళ్ళిరంటే అదే రోజు మాకు బాగా అది అనిపించింది అన్న, బాధ అనిపించింది. అక్కడ గెలిచినప్పుడు ఎంత కష్టపడ్డారు మీకు తెలియదేమో, కానీ మీ చేతి కింద వచ్చి మేము వర్క్ చేసినాం. ఇప్పుడు దుబాయ్ నుంచి చెప్తున్నాను, మీ చేతి కింద వచ్చి వర్క్ చేసినాం. మీరు గెలిపియడానికి, వాళ్ళ సెకండ్ హారం గెలిపియడానికి కూడా మేము వచ్చి వర్క్ చేస్తాం అన్న. అక్కడ పార్టీ బాన్స్వాడలో కూడా అంటే గతంలో వచ్చిన చాలా తక్కువ ఓట్లతో ఉండేది. గతంలో మనకు అక్కడ 22,000 పైనే ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి అక్కడ పార్టీని స్ట్రెంగ్తన్ చేసి మరి అక్కడ గెలుపు కోసం ప్రయత్నం చేయడం కోసం వెళ్ళాల్సి వచ్చింది. ఖచ్చితంగా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి బలంగా పోరాటం చేసినటువంటి తృప్తి నాకు ఉంది. ప్రధాని వచ్చి భారీ బహిరంగ సభలో పసుపు బోర్డు గురించి సంబంధించి కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి కానీ, పసుపు బోర్డుకి సంబంధించిన లాభాల గురించి కానీ, దీనికి సంబంధించి కానీ ఇంత గ్యారంటీ ఇచ్చినా అక్కడ ఎందుకు విజయం సాధించలేకపోయారు? మెయిన్గా మాట్లాడుకుంటే ధర్మపురి అరవింద్ ఓటమికి ముఖ్యమైన కారణాలు ఏంటి? అంటే ఇప్పుడు ఏదైతే ఎన్నికల సరళి ఉన్నదో, ఈ ఎన్నికల సరళిలో అంటే చివరి 2 రోజుల ఎలక్షన్ అనేటువంటిది కూడా కొంత ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కానీ, ఇతరత్ర ప్రతిపక్ష పార్టీ కానీ ఆ విషయంలో అక్కడ లాస్ట్ 2 days ఎలక్షన్ అనేటువంటిది ప్రభావం చూపించిందని నేను అనుకుంటున్నాను.